హాయ్, ఈరోజు కట్టి పరిగెల పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇది ఇగురు పెట్టుకుంటారు ఎక్కువ, కాకపోతే మా అమ్మ ఒకసారి పెట్టింది పులుసు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ముందుగా ఒక 1/2 కిలో కట్టి పరిగెలు తీసుకున్నాను నేను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, ధనియాల పౌడర్, బెండకాయలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకుని పేస్ట్ కింద చేసుకుందాం. పేస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇది కూడా పేస్ట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చేపల్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా వేసుకుని మంచిగా కలిపి 5 నిమిషాలు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇలా వేసుకోకుండా కూడా డైరెక్ట్ చేపలు పులుసులో కూడా వేసేసి పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇలా 5 నిమిషాలు పక్కన పెడితే టేస్ట్ వేరు ఉంటుందని చెప్పేసి నేను 5 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకున్నాను. అది మీ ఇంట్రెస్ట్. చూడండి, ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ముందు కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. చేపల కర్రీస్లో, నాన్ వెజ్లో కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇగురు కర్రీలో అయితే ఫ్రై ఎక్కువ చేసుకోవాలి, పులుసులోకి అంత అవసరం ఉండదు. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకుని కలుపుకుందాం బాగాను. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ చేపలు కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా కలుపుదాం. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మరగనిద్దాం. చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు 15 మినిట్స్ వరకు మరగాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. చూడండి, దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు చల్లారిపోయిన తర్వాత వేడివేడి రైస్లో వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.